గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. శనివారం నాడు హుజరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, సైదాపూర్ మండలాల పరిధిలో గల ఎంజే పీబీటీ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరా తీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని, మధ్యాహ్న భోజన విషయంలో ఇంటిని మరిపించేలా మంచి పౌష్టికారాన్ని అందజేసేలా కృషి చేస్తున్నామని, 10 ఏళ్లుగా పెరిగినటువంటి డైట్, కాస్మెటిక్ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40% పెంచామని, ఇది పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని, ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో భోజనం చేసి తర్వాత సౌకర్యాలపై ఆరా తీయాలని సూచించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడామని, నాణ్యత విషయంలో ఎక్కడ తగ్గకూడదని ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎంజేపీ పట్టణంలో ఉన్న స్కూల్కి విచ్చేసుడు, ఇన్స్పెక్షను మేము మా కార్యకర్తలందరం వచ్చి పిల్లలతో పాటు భోజనం చేసి ఇక్కడ వస్తువులు ఎట్లున్నాయి, కిచెన్లో ఏ రకంగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది వచ్చి ఇక్కడ చూసి, అదే దాంతోపాటు ఇక్కడ ఉన్న టీచర్లతోని, ఇక్కడ ఉన్న పనిచేసే ఫ్యాకల్టీతోని కూడా చర్చించి మంచి చెడ్డలు ఏం నడుస్తున్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం కావాలనే దానిపైన ఈరోజు వచ్చి మేము ఇక్కడ వీళ్ళందరితో ఈ ఒకటి ఎంజేబీ వీణవంక మా పట్టణంలో ఉన్నది, ప్లస్ సైదాపూర్ది కూడా మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కాబట్టి 2 స్కూళ్ళని సందర్శించడం జరిగింది. గత పిల్లలతోని మా ఇంటరాక్షన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పనిచేసేటోళ్ళతోని వాళ్ళతో ఇంటరాక్షన్ చూస్తే గత సంవత్సరాల కంటే ఇప్పుడు మెరుగైన ఫుడ్ మాకు దొరుకుతుంది, మేము సంతోషంగా ఉన్నాం అని పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు స్వయంగా మాకు వ్యక్తం చేసడం జరిగింది. వాళ్ళతో కూర్చొని మేము భోజనం చేసినాం. ఇంకా ఎటువంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఏమేమి డైట్లో ఫ్రూట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్, వాళ్ళకి ఖర్జూరాలు, డేట్స్, అదేవిధంగా నాన్ వెజ్ పరంగా చూసుకుంటే చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, కోడిగుడ్ల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ విషయంలో 100కు 100% కొంతమంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల స్కూళ్ళలో ఒకటో రెండో సంఘటనలు పట్టుకొని మా ప్రభుత్వాన్ని పైన నిందలేసుడు, బురదజలే కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాండి, మీరు కూడా స్వయంగా వచ్చి తినండి, ఇన్స్పెక్షన్ చేయండి, అప్పుడు దాని తర్వాత మీరు మాట్లాడని చెప్పి వాళ్ళకి మేము కోరడం జరుగుతుంది.